జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో ముస్లిం సంఘాలు కొత్త అంశాలు లేవనెత్తాయి. ప్రార్థనా స్థలాల చట్టాన్ని అమలు చేయాలంటూ సుప్రీంలో బలంగా వాదనలు వినిపించాయి. ఇన్నాళ్లుగా వెలుగులోకి రాని ఆ చట్టం ఏంటి? అసలు ప్రార్థనా స్థలాల చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆ చట్టం చెబుతోందేంటి? చూద్దాం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందూ సంఘాల పిటిషన్లతో శివలింగం లభించిన ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి సివిల్ కోర్టు ఆదేశాలను ముస్లిం సంఘాలు సుప్రీంలో సవాల్ చేశాయి. మసీదు వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. వారణాసి కోర్టులో విచారణ ముగిసే వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. శివలింగం లభించిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ను ఆదేశించింది. కేసును ఇవాళ మరోసారి విచారించనుంది సుప్రీం. జ్ఞానవాపి వివాదం విచారణలో మసీదు కమిటీ ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ప్రస్తావించటం ప్రాధాన్యం సంతరించుకుంది. వారణాసి ట్రయల్ కోర్టు తీర్పు ఆ చట్టాన్ని ఉల్లంఘించిందని వాదించటంతో ఈ కేసులో ప్రార్థనా స్థలాల చట్టం కీలకం కానుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 1991లో అయోధ్య రామమందిర ఉద్యమం సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అదే ప్రార్థనా స్థలాల చట్టం 1991. అయోధ్యాలయం వివాద నేపథ్యంలో దేశవ్యాప్తంగా మతస్థలాల వివాదాలు పెరిగే అవకాశం ఉందని భావించిన నాటి ప్రభుత్వం 1991 జూలై 11న ప్రార్థనా స్థలాల చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా మందిరాలు, స్థలాల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాల్సి ఉంటుంది. ప్రార్థనా స్థలాల స్వరూప స్వభావాల్లో మార్పు చేర్పులపై ఎలాంటి వ్యాజ్యాలు చెల్లవని స్పష్టం చేస్తోంది. అయితే అప్పట్లో అయోధ్య వ్యవహారం హైకోర్టులో ఉన్నందున అయోధ్య వివాదాన్ని మాత్రం ఈ చట్టానికి మినహాయింపునిచ్చారు. ఈ చట్టం వచ్చాక దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికినా పార్లమెంటు ఆమోదించడంతో అది చట్టంగా మారింది. ఆ తర్వాత 2019 నవంబర్లో రామమందిర వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పులోనూ ప్రార్థనా స్థలాల చట్టంపై కోర్టులో వాదనలు వినిపించాయి. వివాదంపై తీర్పును వెలువరించిన సుప్రీం 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఉన్న ప్రార్థనా మందిరాలు, స్థలాల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు విషయంలోనూ అదే చట్టాన్ని అమలు చేయాలని ముస్లిం సంఘాలు సుప్రీంలో బలంగా వాదిస్తున్నాయి. మరి ఆ చట్టం ప్రకారం సుప్రీం జ్ఞానవాపి మసీదు విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తుందా, లేక ఇంకా ఏదైనా ప్రత్యేకమైన తీర్పునిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఇవాళ జరిగే వాదనల తర్వాత సుప్రీం వెలువరించే తీర్పు కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోందన్నది వాస్తవం.